ఈరోజు ఇలా సంస్మరణ సభ, సంతాప సభ జరుపుకోవలసి రావడము అందరికీ బాధాకరమైన విషయమే. ముఖ్యంగా మా కళాశాలకి పెద్ద దిక్కు అయినటువంటి ప్రేమావతి మేడం, ఆమెకు ప్రాణమే కాలేజీ. ఎంత ఆ విధంగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. మనం కూడా చదువుకున్నాము, స్కూల్లో చదువుకున్నాం, కాలేజీల్లో చదువుకున్నాం, యూనివర్సిటీలో చదువుకున్నాం, కానీ అంత అనుబంధము పెంచుకోలేదు. ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రాంకు కూడా ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తారు. ఏమి కాలేజీ డేకి నన్ను పిలవలేదే అని అంటారు. ఒకవేళ పిలవకపోతే వెంటనే ఎవరికొకరికి మెసేజ్ పంపించి నా సందేశము విద్యార్థులకు అందజేయండి అని చెప్పేవాళ్ళు అన్నమాట. విద్యార్థులు కూడా ఎంత బాగా అంటే మేడం వస్తేనే ఆమె దీవెనల కోసము కాళ్ళకు నమస్కారం చేయడము, ఇవన్నీ కూడా అంతే ఇదిగా గౌరవము ఈ జనరేషన్ పిల్లలు కూడా మేడంకి ఇచ్చేవాళ్ళు. అంత గొప్పగానే చూసేవాళ్ళు. మేడం ఎప్పుడు మీటింగ్లకు వచ్చినా ఒక మాట ఎప్పుడు మాట్లాడేవాళ్ళు, ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును. ఆ మాట ఇప్పుడు మొన్న చనిపోయి మేము కళాశాలలో సంతాప సభ జరిపితే కూడా ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఓహో, ఆమె ప్రేమావతి, ప్రేమ అన్నది ఆమె పేరులో ఉండటం వలన కూడా ఆ పదాలు అలా కళాశాలలో నిలబడిపోయినాయి అని కూడా అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గురువుకు కూడా అంత గొప్ప స్థానం ఆమె ఇచ్చినారు. రాజేశ్వరి మూర్తి గారి గురించి ఎంత ప్రతి ప్రోగ్రాం జరిగినా కూడా ఫోటోలు పంపించడము, కాలేజీలో ఉన్న విషయాలన్నీ అమెరికాలో ఉన్న ఆమెకు తెలియజేయడము, ఎవరైనా అమెరికాకు పోతుంటే అడ్రస్ ఇచ్చిపోయి ఆమెను కలిసి రండి అని చెప్పడము. అంటే గురువులకి అంత గొప్పగా చనిపోయే వరకు చూసుకున్న వాళ్ళు కూడా నేను చూడటం చాలా, అంటే వేరే దేశంలో ఉన్నా కూడా అంతగా విచారించడం అన్నది చాలా గొప్ప విషయంగా అనిపించింది. ఇంకా నేను నా కళాశాల అనే పుస్తకం రాయడం కూడా చదివిన కాలేజీ గురించి బుక్ రాయడం అంటే ఇంకా అంతకంటే ఆమెకు కళాశాల పైన ఉన్న ప్రేమ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో కూడా ఎన్నో విషయాలు తను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి, వార్డెన్గా ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా చెప్పేవాళ్ళు అనమాట ఆ పుస్తకంలో. తర్వాత ఏదైనా మీటింగ్ గురించి కూడా చాలామంది స్టూడెంట్స్ ఆమెకు ఫోన్ చేసి మేము ఇలా మీటింగ్కి వెళ్తున్నాము, మాకు మీ దీవెనలు కావాలని, మన పిఆర్ఓ నీలిమ కానీ వాళ్ళందరూ కూడా దీవెనలు తీసుకునే వాళ్ళంటే ఎంతగా తన స్టూడెంట్స్ని తన ఆప్యాయంగా చూసేవాళ్ళు అర్థమవుతుంది. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా నా కొడుకు, నా కోడలు, నా మనవళ్ళు, ఇలాంటి ఆప్యాయత చాలా తక్కువ మంది చూపించగలుగుతారు. ఒక కొలీగ్గా కానీ, ఒక పరిచయం ఉన్న వ్యక్తులుగా కానీ మనం ఒక డిస్టెన్స్ అన్నది మెయింటైన్ చేస్తాం చాలా వరకు. కానీ తను అలా కాదు, కుటుంబ సభ్యులుగా లోపలికి దూసుకుని పోతారు. మొన్న కూడా సంస్మరణ సభ చాలా గొప్పగా జరిగింది మినర్వా గ్రాండ్లో.